కేసులో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సంతోష్ రావును సిట్ బృందం విచారిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో హరీష్ రావు, కేటీఆర్ ను విచారించిన సిట్ నిన్న సంతోష్ కు నోటీసులు ఇచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, చెప్పండి, కేటీఆర్ ని, హరీష్ రావుని విచారించిన తర్వాత ఈ సంతోష్ పేరు చెప్పడం జరిగిందా? అందుకే ఆయనని వాళ్ళ విచారణకి తీసుకున్నారా? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక దశకు చేరుకుందని చెప్పవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన వారిని వరుసగా విచారిస్తున్న నేపథ్యంలో కూడా నిన్న సాయంత్రం మాజీ రాజ్యసభ సభ్యులు కేసీఆర్కి అత్యంత సన్నిహితిలో ఉన్నటువంటి సంతోష్ రావు కూడా నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావు విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే గత 2 రోజుల క్రితమే హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ని విచారించిన సమయంలో ఏ విధంగా అయితే విచారించారో అదేవిధంగా కూడా సంతోష్ని విచారించనున్నారు. వారిద్దరిని విచారించే సమయంలో లోపలికి లాయర్ని అనుమతించలేదు. ఈరోజు కూడా అదే జరిగిందని చెప్పుకోవచ్చు. కేవలం సంతోష్ రావు ఒక్కరికి కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే విచారణ అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే గత 2 సంవత్సరాలుగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఈ కేసులో పూర్తి బాధ్యతగా వివరించాలని కూడా ఆరోపణలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ విచారించిన తర్వాత వారి యొక్క వాంగ్మూలం సేకరించిన తర్వాతే వారు ఎవరైతే పేర్లు చెప్పారో ఈ వ్యక్తులకు సంబంధించి కూడా వారిపైన ఎక్కువగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళని కూడా ఒక్కొక్కరిగా పిలిచి అయితే విచారిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కీలక నేతలు హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళిద్దరినీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఈరోజు సంతోష్ రావును అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో అదేవిధంగా బాధితులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎవరైతే అధికారులు ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అధికారులుగా చలామణి అవుతూ ముఖ్యంగా ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, అదేవిధంగా శ్రవణ్ రావు, ప్రణీత్ రావు వీరంతా కూడా కలిసి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక నిందితులుగా ఉన్నారని ఆరోపిస్తున్న నేపథ్యంలో మాత్రం వారందరినీ కూడా విచారించారు. వారి యొక్క స్టేట్మెంట్స్ ఆధారంగానే వారు ఎవరైతే పేర్లు చెప్పారో ఎవరి ఆదేశాల మేరకు అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాలకు పాల్పడ్డారని అయితే సిట్ అధికారులు ఆరోపిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా పిలిచి అయితే విచారణ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సంతోష్ రావును అయితే విచారిస్తూ ఉన్నారు. రేపో మాపో ఇంకో కీలక మరికొంతమంది కీలక వ్యక్తులకు కూడా నోటీసులు ఇచ్చి విచారణ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి సంబంధించి దాదాపు మనం గత కేటీఆర్, హరీష్ రావు విచారణ సమయంలో కూడా దాదాపు ఇద్దరిని కూడా 7 గంటల పాటు అయితే సిట్ అధికారులు విచారించారు. ఈ రోజు కూడా దాదాపు 4 నుంచి 5 గంటల వరకు కూడా సంతోష్ రావుని విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. గీతిక, అయితే అరుణ్, ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన డేటా సంతోష్ రావుకు చేరవేసినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. ఆధారాలకు సంబంధించి కూడా పూర్తిగా అయితే ఎవరైతే అధికారులను ఈ సిట్ అధికారులు గతంలో అధికారులుగా పనిచేస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించిన నేపథ్యంలో వారి యొక్క స్టేట్మెంట్స్ ఆధారంగా ముఖ్యంగా ప్రణీత్ రావుకు సంబంధించి ఏవైతే ఇజ్రాయెల్ నుంచి ప్రత్యేక సాఫ్ట్వేర్ తీసుకొచ్చి మొత్తం డేటాకు సంబంధించి సర్వర్లకు సంబంధించి కూడా తన దగ్గర ఉన్నాయని వాటన్నిటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటన్నిటి కూడా మూసిలో పడేశారనే ఆరోపణల నేపథ్యంలో వాటన్నిటి కూడా సేకరించి ఇదంతా కూడా ఎవరి ఆదేశాల మేరకు చేయాల్సి వచ్చిందని వారిని పూర్తిగా విచారించిన తర్వాత వారి యొక్క వాంగ్మూలం రికార్డు చేసుకుని వారికి ఎవరి ఆదేశాలు ఉన్నాయో వాళ్ళకి ఎవరి పేర్లు అయితే చెప్పారో ఆ ఆరోపణల ఆధారంగానే సిట్ అధికారులు కూడా కొంతమంది పేర్లను ఆరోపిస్తున్నారు. ఎవరైతే ఆరోపిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా పిలిచి అయితే విచారిస్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ అదేవిధంగా 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాదాపు 600 మంది వరకు కూడా ఫోన్లు ట్యాప్ అయ్యాయని సిట్ అధికారులు అయితే నిర్ధారించారు. ఆ నిర్ధారణ సమయంలో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా పిలిచి అయితే విచారించడం జరిగింది. దాదాపు ఇప్పటికే కూడా పలు రాజకీయ నాయకులు అదేవిధంగా హైకోర్టు జడ్జిలు కావచ్చు, ముఖ్యంగా ప్రముఖ జర్నలిస్టులను అదేవిధంగా ప్రముఖ వ్యాపారస్తులను కూడా వారందరికీ కూడా ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశారని కూడా ఇప్పటికే సిట్ అధికారులు అయితే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరెవరైతే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా పిలిచి విచారిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడే సంతోష్ రావుని కూడా విచారిస్తున్నారు. రైట్ అరుణ్, థ్యాంక్ యూ.